వచ్చినప్పుడు ఇస్తాను పో. ఆ ఇచ్చేటప్పుడు ఏదో కొంచెం పెంచిస్తే మీ పేరు చెప్పుకొని ట్యాంక్ బండ్ దగ్గర మిక్చర్ తింటా. అవునా? గట్లనే నువ్వు అడిగినప్పుడల్లా ఇస్తా పోతే మేమే ట్యాంక్ బండ్ మీద ఒక బండి పెట్టుకొని మిక్చర్ అమ్మాలి. మా కైకి వచ్చినప్పుడు ఇస్తాంలే గాని పో. అలాగే అమ్మగారు. చారు, ఈరోజు మా బాస్ వస్తున్నాడు. ఇల్లంతా మంచికి సర్దు, ఓకేనా? అదోటి. ఏందయ్య గారు అలా ఉన్నారు? జ్వరం చేసిందా? కాదు, హట్టు చేసింది. మీ అమ్మగారు ఈరోజు వాళ్ళ బాస్ వస్తున్నారని చెప్పి పట్టించుకోవడం మానేసింది. మీరేమన్నా మా శాలరీల గురించి పట్టించుకుంటున్నారా? చారు, ఈరోజు మేక్ ఓవర్ ఇంటికే కాదు నీకు కూడా. అసలుకే మా బాస్ తెలుసా మస్తు స్మార్ట్గా ఉంటాడు. ఆయనకు అన్ని స్మార్ట్గా ఉంటేనే నచ్చుతాయి. అయితే నేను మస్తు డెకరేట్ చేయాలి ఈరోజు. రామ్, చారు మస్తుంది కదా ఇప్పుడు. చారు, ఇప్పుడు ఇలా ఉన్నావంటే అసలు ఆ రోజుల్లో కుమ్మేసి ఉంటావు. మీరు ఊరుకోండి అయ్య గారు. మీరు ఇలా అంటుంటే నాకు నా చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి. అంటే అప్పుడు మస్తు స్టోరీలు ఉండేనా నీకు? ఉందా అంటే ప్రకాష్ రాజ్ అని ఒకడు ఉండేవాడు. ఎప్పుడు జాను జాను లాగా చారు చారు నా వెనకే తిరుగుతూ ఉండేవాడు. చేతిలో పువ్వు గల్లసొక్క ఇస్త్రీ ప్యాంట్లో దోపేసుకొని నా వెనకే తిరుగుతూ ఉండేవాడు. చారు, మా బాస్. నువ్వేంటి ఇక్కడ? అప్పట్లో ఇళ్లలో పనిచేసే దానిలా ఉండేదానివి, ఇప్పుడు ఇంటికి ఓనర్లా ఉన్నావు. చిచ్చి, ఇంత చిన్న ఇంటికి నేనున్నానేంటి? ఈ ఇంట్లో కూడా పనే చేస్తున్నా. ఏదో కొత్తగా ఉంటదని ఇలా వేసుకున్నా. సార్, లంచ్ రెడీ. ఆల్రెడీ నా కళ్ళు నిండిపోయాయి. అదే అదే నా కడుపు నిండిపోయింది. ప్రకాష్, చారు, స్మార్ట్ అన్నావు, బాస్ అన్నావు. ఈడింటే పని పిల్లతో పుల్లేరు కలుపుతున్నాడు. ఈడి గురించా పొద్దురించి పట్టించుకోవడం మానేసింది. సారీ రామ్, చారుకి ఇంత పెద్ద కాంటాక్ట్లు ఉన్నాయని నాకేం తెలుసు. ప్రకాష్, చారు, నువ్వేం మారలేదు. A few moments later. ప్రకాష్, సార్. శిల్ప, కాసేపు డిస్టర్బ్ చేయకు. చారుని చూసి చాలా రోజులైంది. అది లంచ్ రెడీ అయింది. ఏం శిల్ప నీ ప్రాబ్లం? ప్రకాష్, ఎంతైనా వాళ్ళ ఓనర్స్ కదా, అలా అరవకు. నీకోసం ఆ మాత్రం చేయలేనా? అలాగే మా అమ్మగారికి కొంచెం హైక్ ఇస్తే నాకు జీతం పెంచుతా అన్నారు. ఏంటి, నీకు జీతం పెంచలేదా? శిల్ప, నువ్వు ఎప్పటి నుంచి అడుగుతున్నావు కదా, నువ్వు అడిగిన హైక్ అంటే డబ్బులు ఇస్తాను.